ఒకప్పుడు కోసల రాజ్యాన్ని చంద్రగుప్తుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా ధనవంతుడు, తేజోవంతుడైన పాలకుడు. ఆయన భార్య పేరు శకుంతలాదేవి. వారి ఒక్కగానొక్క కొడుకు అశోకగుప్తుడు రాజభవనంలో అల్లారముద్దుగా పెరిగాడు. అతనికి గర్వం కూడా ఎక్కువ. అశోకగుప్తుడు పెళ్లి చేసుకునే వయసుకి రాగా చంద్రగుప్తుడు అతనికి ఒక పెద్ద స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఎన్నో రాజ్యాల నుండి అందమైన యువరాణులు స్వయంవరానికి హాజరయ్యారు. కానీ అశోకగుప్తుడికి వారిలో ఎవరూ నచ్చలేదు. మాట్లాడితే నోటి నుండి ముత్యాలు, నవ్వితే వజ్రాలు వచ్చే అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇది విన్న చంద్రగుప్తుడు మరియు అతని భార్య ఆశ్చర్యపోయారు. వెంటనే అశోకుడు తనకు ఒక తెల్లని గుర్రం కావాలని అడిగాడు. తమ తల్లిదండ్రులు కారణం అడగగా అటువంటి అమ్మాయిని తానే వెతుక్కుని తెచ్చుకుంటానని బదిలిచ్చాడు. చంద్రగుప్తుడు తన కొడుకును నిరాశపరచకూడదని ఒక తెల్లని గుర్రాన్ని ఇచ్చి పంపించాడు. గుర్రంతో పాటు ఖర్చుకి ధనం కూడా ఇచ్చాడు. ఆ మరుసటి రోజు ఆ తెల్లని గుర్రంపై తన తండ్రి ఇచ్చిన ధనం తీసుకొని తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అలా ఆ గుర్రంపై ఎన్నో ఊర్లు, దేశాలు తిరిగినా తనకు అటువంటి అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. ఒకరోజు అతను అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు చీకటి పడడంతో ఒక చిన్న గుడిసె వద్ద ఆగాడు. అక్కడ ఒక ముసలవ్వ అతనికి ఆశ్రయం ఇచ్చింది. అతను తన కథను ఆమెకు వివరించాడు. అశోకుడు ఒక గొప్ప యువరాజు అని తెలుసుకొని అతనికి ఆ రాత్రి పడుకోవడానికి మంచం మరియు మంచి భోజనం పెట్టింది. అలా మాట్లాడుతూ అశోకుడు నిద్రలోకి జారుకున్నాడు. నిజానికి అవ్వ ప్రతిరోజు పొద్దున్నే లేచి ఆ దేశపు యువరానికి అందమైన పూలమాల కుట్టి ఇచ్చేది. ఆ పూలమాలను తీసుకువెళ్ళడానికి రోజు ఒక చెలికత్త వచ్చేది. ఆ రోజు కూడా పొద్దున్నే ఒక చెలికత్తె పూలమాలను తీసుకువెళ్ళడానికి వచ్చింది. నిద్రిస్తున్న అశోకగుప్తుడిని చూసి అతను ఎవరని అవ్వను అడిగింది. అవ్వ విషయమంతా చెప్పింది. చెలికత్తెకు ఆ యువరాజు ఎంతగానో నచ్చాడు. ఎలాగైనా అతన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. సంగతి అంతా తెలుసుకొని యువరాజును తన బుట్టలో పడేయడానికి ఒక పెద్ద పథకం వేసింది. పూలమాలను త్వరగా యువరానికి ఇచ్చి ఎంతో అందంగా తయారయ్యి తన నోట్లో ముత్యాలు, వజ్రాలు పెట్టుకొని యువరాజు వెళ్లే దారిలో ఎదురుపడింది. యువరాజు ఆమెను చూసి, మీరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఆ చెలికత్తె వెంటనే తన పేరు శశికళ అని మరియు తను ఆ దేశపు యువరాణినని చెప్పింది. తను మాట్లాడుతూ ఉంటే తన నోటి నుండి ముత్యాలు రావడం యువరాజు గమనించాడు. యువరాజు అది చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. శశికళ ఒక్కసారి నవ్వగానే తన నోటి నుండి వజ్రాలు రావడం మొదలయ్యాయి. ఇన్నాళ్లకు తను వెతుకుతున్న ప్రేయసి దొరికిందని యువరాజు ఎంతో సంతోషపడ్డాడు. శశికళ అంత అందంగా లేదు, కొంచెం చామన ఛాయ్ రంగులో ఉంది. అయినా సరే ఏమీ ఆలోచించకుండా తనను అక్కడే పెళ్లి చేసుకొని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. రాజ్యంలో ప్రజలందరూ వాళ్ళిద్దరినీ చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. యువరాజు ఎంతో అందమైన అమ్మాయిని తెచ్చుకుంటానని ఇలాంటి అమ్మాయిని తెచ్చుకున్నాడేంటి అని ప్రజలందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. శశికళను తన భవనానికి తీసుకువెళ్లాడు అశోకగుప్తుడు. తనని చూసిన చంద్రగుప్తుడు మరియు అతని భార్య శకుంతలాదేవి ఎంతో ఆశ్చర్యపోయారు. ఎంతో అందమైన అమ్మాయిని తీసుకువస్తావని ఇటువంటి అమ్మాయిని తెచ్చావేంటి అని అడిగారు. అప్పుడు అశోకగుప్తుడు వెంటనే, నాన్నగారు, ఈ అమ్మాయి మాట్లాడితే తన నోటి నుండి ముత్యాలు మరియు నవ్వితే వజ్రాలు వస్తాయి, అందుకే తెచ్చాను అన్నాడు. తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ఏమైతేనేం తన కొడుకు పెళ్లి చేసుకుని వచ్చాడని సంతోషించి వాళ్ళిద్దరిని లోపలికి ఆహ్వానించారు. కానీ శకుంతలాదేవికి మాత్రం శశికళ పైన నమ్మకం కలగలేదు. ఎలాగైనా తనతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. అలా వాళ్ళిద్దరూ లోపలికి రాగానే కొద్దిసేపటికి శకుంతలాదేవి శశికళను పిలిచి తాను ఎవరో, ఎక్కడి నుండి వచ్చిందో అని వివరాలు అడిగింది. అప్పటికే తన నోట్లో ఉన్న ముత్యాలన్నీ అయిపోవడంతో శశికళ మాట్లాడినా తన నోటి నుండి ఎటువంటి ముత్యాలు పడలేదు. ఇది చూసిన శకుంతలాదేవి శశికళను నవ్వించింది. అయినా సరే తన నోటి నుండి వజ్రాలు కూడా పడలేదు. ఇది చూసి శకుంతలాదేవి ఎంతో ఆశ్చర్యపోయింది. తన కొడుకు మోసపోయాడని అర్థం చేసుకుంది. తన కొడుకుకు విషయమంతా చెప్పింది. అశోకగుప్తుడు కోపంతో శశికళను ప్రశ్నించాడు. అప్పుడు శశికళ తాను అతనిని ఎంతగానో ప్రేమించానని, అందుకే ఇదంతా చేశానని చెప్పింది. అశోకగుప్తుడు తాను మోసపోయానని కోపంతో శశికళను భవనం నుండి బయటకు గెంటేశాడు. ప్రజలందరూ యువరాజుకున్న ధనమదానికి తగిన శాస్తి జరిగింది అనుకున్నారు.